బ్రహ్మోస్ ఈ పేరు చెబితే పాకిస్తాన్ గుండెల్లో పిడుగు పట్టినంత పని అయిపోతుంది. ఎందుకంటే ఈ బ్రహ్మోస్ క్షిపణితో భారత్ చేసిన విధ్వంసం ఇంత అంతా కాదు. చరిత్రలో ఇంకెప్పుడైనా భారత్తో పెట్టుకోవాలి అనే ఆలోచన పాకిస్తాన్కు వచ్చినా కూడా ఇంకెప్పుడు పెట్టుకోవాలన్నా కూడా కలలో కూడా ఉలిక్కి పడేంత విధ్వంసం సృష్టించింది ఈ బ్రహ్మోస్ క్షిపణి. అయితే భారత్ ఆర్మీ ఈ బ్రహ్మోస్ను మొట్టమొదటిసారిగానే యూజ్ చేసింది. కానీ ఈ విధ్వంసం మాత్రం ఇది సృష్టించిన విధ్వంసం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ దాడుల్లో ముఖ్యంగా టార్గెట్ అంటే బ్రహ్మోస్ క్షిపణి దాడుల్లో ముఖ్యంగా టార్గెట్ అయిన ప్రాంతాలు మాత్రం ఇస్లామాబాద్ దగ్గరగా ఉన్న చెక్లాల ఎయిర్ బేస్. ఇది పాకిస్తాన్ వైమానిక దళాలకు అత్యంత కీలకమైన కేంద్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా అతని నివాసం కూడా ఇక్కడే ఉంటుంది. పాక్ అత్యున్నత మిలిటరీ అధికారుల నివాసాలు మొత్తం ఇక్కడే ఉంటాయి. అయితే బ్రహ్మోస్తో చేపట్టిన దీంతో ఏదైతే విధ్వంసం చేశారో దీంతో ఎదుర్కొన్న ప్రాంతాలన్నీ కూడా చూసినట్లయితే రావల్పిండి ప్రాంతంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. ఈ రావల్పిండి ప్రాంతంలో ఆయుధ నిల్వల కేంద్రాలు ఉన్నాయి, రాడార్ పాయింట్లు ఉన్నాయి, ఇంకా బ్రిగేడ్ స్థాయి కమ్యూనికేషన్స్ హబ్బులు కూడా ఈ ప్రాంతంలో ఈ బ్రహ్మోస్ అటాక్ చేసిన ప్రాంతంలో అయితే ఉన్నాయి. వీటిపై బ్రహ్మోస్ మిసైల్తో అరగంట పాటు దాడులు కొనసాగించింది మన రక్షణ వ్యవస్థ. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆ విధ్వంసం ఎలా ఉందో. साइड पे नूर खान बेस में आके गिरा है। ये मल्ले मत यो यो ये मल्ले यो कब आओ फायर जेट चलो अंकल या थ्री लाइट अंदर ये मल्ले मत यो यो ये मल्ले यो कब आओ ये मल्ले मत
పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినప్పటికీ కూడా పాలన మొత్తం జరిగేది మాత్రం రావల్పిండి నుంచే చేస్తారు. అయితే ఇక్కడ చెక్లాలలో ఆర్మీ చీఫ్ మొత్తం నివాసం కూడా ఇక్కడే ఉంటుంది. శనివారం తెల్లవారుజామున పాక్లోని ఈ కుంభ స్థలాన్నే మొత్తం భారత్ అయితే మొత్తం పటాపంచలు చేసేసిందని చెప్పుకోవాలి. ఇక్కడ పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ ఉంది. దీంతో పాటు గగనతల రిఫ్యూలర్ మొత్తం ట్యాంకర్లు, హెవీ లిఫ్టర్లు అవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందు రోజే అర్ధరాత్రి పాక్ దుండగలకు అంటే పాక్ దుందుడుకు చర్యలకైతే ప్రతీకగా భారత్ అయితే తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్, ఇంకా లాయింటరింగ్ లాంటి ఈ మిషన్స్తో వీటన్నింటితో కూడా అటాక్ చేయడం జరిగింది. వీటితో రఫీక్, మురీద్, చక్లారా, రహియార్ ఖాన్, సుక్కూర్ ఇలాంటి వీటన్నిటిపైన ఈ ప్రాంతాల్లో అయితే బ్రహ్మోస్ను ఉపయోగించి మొత్తం దాడులు అయితే చేయడం జరిగింది. ఇంకా సియాల్కోట్ స్థావరాలపై కూడా మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వల కేంద్రాలే ఉన్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే అసలు భారత్ వాడిన వాటిలో హ్యామర్ గైడెడ్ బాంబులతో పాటు స్కాల్స్ క్షిపణి కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అయితే కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవాలి. ఈ యుద్ధంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంలో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా యుద్ధ రంగంలో దీనిని ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం ఇంకా మరో విశేషం అని చెప్పుకోవాలి. కాకపోతే అధికారిక వర్గాల నుంచి అయితే దీనిపైన ఎటువంటి ధృవీకరణ లేదని పేర్కొంటున్నారు. భారత్ నిమిషాల వ్యవధిలోనే పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలను అయితే ఆ టైంలో మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్లోని రఫీకి వైమానిక స్థావరాలు మొత్తం కూడా సోర్కోట్లో ఉంది. అయితే ఈ అత్యాధునిక విమానాలకు ఇది కేంద్రం. ఇస్లామాబాద్కు 337 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 10,000 అడుగుల రన్వే ఇక్కడి ప్రత్యేకత. ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్లు ఉంటాయి ఈ ప్రాంతంలో. అయితే పంజాబ్లోని చెక్వాల్లో ముదీర్ ఉంది. పాక్ ఆపరేషన్స్ ఫ్లయింగ్ బేస్గా దీనికి పేరు ఉంది. అంటే ఇలాంటి ప్రాంతాలు వీటన్నిటిని కూడా భారత్ వైమానిక దళాలు టార్గెట్ చేసి మరి బ్రహ్మోస్తో మొత్తం చెల్లాచెదురు చేశాయని చెప్పుకోవాలి. పాక్ రాజధాని ఇస్లామాబాద్కు అత్యంత సమీపంలోని రావల్పిండి ఈ చెక్లాల వైమానిక స్థావరాలనే మొత్తం టార్గెట్ చేసింది భారత సైన్యం. అసలు భారత్తో పెట్టుకుంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటాయా అని పాకిస్తాన్ అయితే ఊహించలేకపోయింది. వాటిని అడ్డుకునే అవకాశం కూడా కనీసం ఏదైతే భారత్ ఉపయోగిస్తున్న ఈ వైమానిక ఈ ఆయుధాలు ఉన్నాయో వీటన్నిటిని అడ్డుకోవడం కూడా కుదరలేదు పాకిస్తాన్ ఆర్మీకి. అంటే ఊహించుకోండి భారత ఆర్మీ ఎంత భయంకరంగా దాడులు చేసిందో. जैसू
ऐसी फायर जेट अंदर चलो अंदर 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 चलो बोलो मम्मा आ रही है कि जोरदार धमाके से पूरा कराची दहल उठा है। उसकी सबसे बड़ी खबर आपको बता दें, और बड़ी खबर पाकिस्तान के कराची से मिल रही है, जहां पर जोरदार ब्लास्ट हुआ है। पूरा कैसे धमाके से दहल उठाची बताया जा रहा है कि कराची में ये भी सबसे बड़ी खबर हुआ है। पाकिस्तान के कराची से इस वक्त की बड़ी खबर, धमाका हुआ है। ये बताया जा रहा है कि जोरदार धमाके से पूरा कराची दहल उठा है। उसकी सबसे बड़ी खबर आपको बता दें, और बड़ी खबर पाकिस्तान के कराची से मिल रही है, जहां पर जोरदार ब्लास्ट हुआ है। पूरा सर पाड़ गया